గందరగోళం సృష్టిస్తున్నారు అని తప్పుడు ఆరోపణలు చేశారు. అధికారులు వారిని తీవ్రంగా కొట్టి కారాగారంలోని అతి గొప్ప లోపలి భాగంలో వేయమని ఆజ్ఞాపించారు. అయ్యగారు చాలా నొప్పిగా ఉంది. నా చెయ్యి కూడా రక్తంగా ఉంది. చాలా నొప్పి వస్తుంది అయ్యగారు. అవును శివ, నాకు చాలా నొప్పిగా ఉంది. కానీ ప్రభు నిమిత్తం మనం ఇలా శిక్షించబడడం అంటే మనం చాలా ధన్యం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఓపికతో ఉంది శివ. సరే అయ్యగారు, కానీ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. చీకటిగా వస్తుంది, అందరూ పడుకోండి, శబ్దం చేయకండి. శివ, చీకటి అవుతుందంట. మనం ప్రార్థన చేసుకోవాల్సిన టైం వచ్చింది. అయ్యగారు, మన దగ్గర ఎలాంటి వాయిద్యాలు లేవు, కనీసం కంజీరు కూడా లేదు. పిల్లలంతా నొప్పులు. ఈ పరిస్థితుల్లో ప్రార్థన ఆరాధన ఎలా అయ్యగారు? ఏమీ పర్వాలేదు శివ, దేవుడు మనతో ఉన్నాడు. ఈ సంఖ్యలు ఉన్నాయి కదా, వీటితోనే దేవుడిని చూపిస్తూ ప్రార్థన చేద్దాం. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఏదైనా నీకే మహిమ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పెద్ద భూకంపం. అయ్యగారు, నా సంఖ్యలు విడిపోయాయి. అవును శివ, నాయి కూడా వెళ్ళిపోయాయి. దేవుడు మనల్ని విడుదల చేశాడు. చూశారు కదా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు శీలలు దేవుని స్తుతించడం ప్రార్థించడం మానలేదు. దేవుడు వారికి విడుదల ఇచ్చారు. మరి ప్రస్తుత యువత చూద్దాం. ఇతని పేరు సంసోను. అనేక లోక పాపాల్లో మునిగి తేలి దేవుణ్ణి తెలుసుకుని దేవుని కోసం బతకాలి అని నిర్ణయించుకున్నాడు. అయ్యో, టైం 9 వస్తుంది. ఇది నా ప్రార్థనా సమయం. ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. టైం అయిందా? ప్రార్థన చేసుకుంటావా? ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన ఆపడానికి రే పిల్లదయ్యాలు, రే పిల్లదయ్యాలు. రే పిల్లదయ్యాలు రారా. రే సోషల్ మీడియా అన్ని అటాక్ చేయరా. గురుగారు, నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. అటాక్ చేయరండి. సంసోను, సంసోను, ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు చేస్తావు? నీ ఫోన్లో మెసేజ్ వచ్చింది చూడు, నీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది చూడు. నువ్వు చాలా సేపు నుంచి చేసేస్తున్నావు. చాలు, ఇంకా రీల్స్ వస్తున్నాయి చూడు. యూట్యూబ్లో కొత్త పాట వచ్చిందంట, బాగుందంట. విను, నీకు పాట ఇష్టం కదా, విను. లేదు, నేను ఈ సమయాన్ని అనవసరమైన వాటి కోసం పాడు చేయను. దేవుడికి ప్రార్థిస్తా, దేవుడే నాకు సహాయం చేస్తాడు. ప్రభువా, ఇటువంటి వాటికి నేను లొక్కకుండా నాకు సహాయం చేయండి. నీ వల్ల చేత కాలేదు. ఇంకో పిల్ల దెయ్యం వెళ్దారా. డిప్రెషన్ వెళ్దారా. ఆడే డిప్రెషన్ చెప్పింది.
సంసులు సంసులు ప్రార్థన చేస్తావా? ఏం చేస్తావులే? నీకోసం నాకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ ఆటగాలు బయటపెట్టేలే. ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీ లోపల ఉన్న పాపాలు ఏది చూసాను కదా. ఎందుకు నటించడం? నీకు లేవు ప్రార్థన చాలా యాక్టింగ్. ఇంకా నీకు లేవు. ఎన్నో పాపాలు చేసి